హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శనగపిండి లేకుండా జంతికల్ని ఒకసారి వీటితో తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కడుపు నొప్పి రాదండి. గ్యాస్ పట్టడం లాంటి సమస్యలు కూడా ఉండవు. ఫస్ట్ టైం చేస్తున్నప్పటికీ కూడా ఈ కొలతలతో చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. కరకరలాడుతూ చాలా బావుంటాయండి. నెల రోజులు పైగా నిల్వ పెట్టుకున్నప్పటికి కూడా కరకరలాడుతూ ఫస్ట్ రోజు చేసిన టేస్ట్ ఎలా ఉందో అలానే ఉంటుందండి. చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఈ జంతికలను చేసుకోవడానికి ముందుగా కుక్కర్లోకి 1 కప్పు పొట్టులేని మినపప్పును తీసుకొని 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మినపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మినపప్పు చక్కగా ఉడుకున్నాయి. నీళ్లు కూడా ఎక్కువగా మిగిలుండవండి. మరి ఎక్కువగా మిగిలినట్టయితే వాటిని వడకట్టుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఉడికించుకునే ఈ పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్‌ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకోవడానికి కొంచెం పెద్దగా ఉండే గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పొడి బియ్యపు పిండిని తీసుకోవాలండి. 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యపు పిండి కరెక్ట్‌గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా లైట్‌గా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. అస్సలు కారం లేకుండా కూడా చేసుకుంటారు. అలా చేసుకున్నా కూడా బానే ఉంటాయి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్‌ని వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కూడా బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ, కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం స్పూన్‌తో కలిపిన తర్వాత చేతులతో బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి. అప్పుడే జంతికలు బాగా వస్తాయి. మరీ గట్టిగా కలుపుకుంటే జంతిక ఒత్తుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల బౌల్‌లోకి మీకు నచ్చిన ప్లేట్ వేసుకొని కొంచెం నూనెతో గ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి సరిపడినంత పిండిని పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికని ఎలా ఒత్తుకోవాలో చూద్దాం. ప్లేట్‌కి నూనెను కానీ, నెయ్యిని కానీ కొంచెం అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1 లేదా 2 చుట్లు చుట్టుకోవాలి. ఎక్కువ రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి ఒకటే చుట్టు చుట్టుకున్నానండి. చివర్లు ఇలా ప్రెస్ చేసుకుంటే నూనెలో వేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. డైరెక్ట్‌గా వేడి నూనెలో ఒత్తుకోగలిగిన వాళ్ళు నూనెలో కూడా ఒత్తుకొని జంతికలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత బాండీలో పట్టేటన్ని జంతికలు వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకోవాలి. నూనెలో వేసిన వెంటనే కదపకూడదండి. 1 నిమిషం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వీటిని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే జంతికలు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి బాగా కరకరలాడుతూ ఉంటాయండి. వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన వీటిని ఒక జాలి గరిటెలో తీసుకొని నూనె కారిపోయిన తర్వాత ఏదైనా ప్లేట్‌లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. మినపప్పుతో కరకరలాడే జంతికలు రెడీ అండి. ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు పైగా నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.